నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కాబోతున్నాయా కేటీఆర్ కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ కోణంలో మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారు మనతో పాటున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కానీ మీడియాలో కానీ ప్రధానంగా చర్చ ఏంటంటే, ఒకవైపు కేసీఆర్ పైన కూడా ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో భాగంగా నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ నుంచి ఇటు ఏసీబీ కూడా ఫైల్ పోయింది, అక్కడ కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు అయ్యా కొడుకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగా కేసీఆర్ అమెరికా పోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. సో కేసీఆర్ అమెరికా పోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో మనతో పాటు పృథ్వీరాజ్ అన్న చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి. సో అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో చూస్తూ ఉన్నారు మీరు, తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనాలు కాబోతున్నటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో మేమే తెచ్చాం అన్నటువంటి ఇద్దరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ అవబోతున్నారా? మీకేమైనా సమాచారం ఉంది ఆ కోణంలో? మీరు ఎలా చెప్తారు దీన్ని? యాక్చువల్గా నేను పనిష్మెంట్ అయితే కావాలని ఇప్పుడు అవినీతి పరులు కావచ్చు, తెలంగాణను ఏదైతే తెలంగాణ రాష్ట్ర సహకారము త్యాగాల పునాదుల మీద అయింది. ఇది ఒక దాదాపు నీకు మోర్ దాన్ 50 years డీప్ స్ట్రగుల్. చాలా మంది పొద్దున్న లేస్తే తెలంగాణ గురించి కొన్ని గంటలు చర్చలు చేసి ప్రతి ఇంటిల్లి పాదు చర్చలు చేసి మూమెంట్ లో సర్వం కోల్పోయినటువంటి కుటుంబాల ఎదురుచూపు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అది అవతరణ కూడా అట్నే జరిగింది. కలపొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే కలిపిన తర్వాత 69లో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మళ్ళీ మొన్న 1200 మంది కావచ్చు, డైరెక్ట్ చనిపోయిన వాళ్ళు చాలా చాలా మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఆ టైంలో ఈ కేసీఆర్ కుటుంబము తెలంగాణను అవినీతి ఎట్లా అంటే ఊట లెక్క వచ్చేసింది వాళ్ళకి మొత్తం. సో అటువంటి ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత, ఈ 10 ఏళ్ళు నరకయాతన అనుభవించిన తర్వాత ఆ అవినీతికి ఎట్లయితే పాల్పడ్డారో, ఈ దమనకాండకు దుర్మార్గమైనటువంటి పాలన జరిగిందో ఆ పాలకుల మీద డెఫినెట్ గా ప్రజలు కావచ్చు, మనందరి ఓటర్లకు కూడా అందరికి కూడా ఒక ఆశ కోరిక ఏంటంటే నిజంగా తెలంగాణ ట్రాక్ లో పడాలన్నప్పుడు ఈ సొమ్ము తిన్నోళ్ళు కావచ్చు, అవినీతి చేసిన వాళ్ళు బయటనైతే పడాల్సిన అవసరం ఉండే. అది మేము ఎదురు చూస్తున్నాం కూడా క్లియర్ గా ఫస్ట్ నుంచి కూడా. సో అవినీతి చేసిన చాలా క్లియర్. ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగుతుంది ఎక్కడన్నా. ఇప్పుడు ట్యాంక్ బండి ఉన్నది మన పక్కకి పోతే 5 కిలోమీటర్ దూరం ట్యాంక్ బండి ఉన్నది. రోజు పోతే కొన్ని వేల మోటార్ సైకిల్ కార్లు అన్ని పోతుంటాయి, దాని మీద చుట్టూ మొత్తం తిరుగుతుంటాయి. మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ చాలా సార్లు ఆల్మోస్ట్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి, ఎప్పటికి నీళ్లు ఉండేనే ఉంటాయి. కానీ ఇంత చెక్కు చెదరలే ఎక్కడ కూడా. అటువంటిది ఈయన కట్టింది జస్ట్ నీకు 1-2 సంవత్సరాల లోపట్నే. అది ఇప్పటివరకు ఏ పెద్ద ప్రాజెక్ట్ కడెంపాటి అసలు ప్రాజెక్టులు కూడా అట్లనే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎప్పుడో కట్టిన స్వతంత్రం ఎన్ని చాలా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ఇవన్నీ ఎప్పుడు నిజాం కట్టిన, ఇవైతే నిజాం కట్టిన బాపతి కదా, ఇంకా సాగర్ అంటే తర్వాత కట్టిరు కానీ. సో ఆ ప్రాజెక్ట్ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఎక్కడ కూడా గింత కూడా ఎక్కడ చెక్కు చెదరనటువంటి ప్రాజెక్టులు ఈయన కట్టంగానే అంటే అవినీతి అందులో ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా తేలిపోయింది. అది ఒకటే కాదు, ల్యాండ్ భూ కుంభకోణం అయితే అసలు అది ఊట ఉట్టిగా అనలే నేను. ఏడ దొవ్వినా కానీ ఎక్కడ చూసినా కానీ వీళ్ళ చేతులు ఉన్నాయి. ఆ ధరణి అనేది రాత్రి బంద్ అయ్యేది, మళ్ళీ రాత్రి మళ్ళీ తెల్లారటాలకు మళ్ళీ ల్యాండ్స్ ఇటున్న పేర్లు అట అయ్యేది, అటున్న పేర్లు ఇట అయ్యేది. సో నేనైతే ఇప్పుడు సంవత్సర కాలం లోపట్నే ఎప్పుడో దీని మీద ఒక చర్య జరుగుతుంది. కరెంటు కుంభకోణాలు కావచ్చు, ఏ క్షేత్రంలో చూసినా వీళ్ళది అవినీతి కనబడ్డది. లాస్ట్ కు పిల్లలు పేపర్లు రాసే దాంట్లో కూడా వీళ్ళు గోల్మాల్ చేశారు. నౌకర్లు సింగరేణి కాలనీలో నౌకర్లు అంటే అందులో గోల్మాల్లు. ఇక ఢిల్లీ సారాదందా రాణి అయితే పోయి మంచిగా మహారాణి పోయేసి వచ్చింది తిహార్ జైళ్లకు. వీళ్ళది కూడా మేము వాస్తవంగా కూడా చూస్తూ ఉండే, అంటే ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ జరగాలి ఈ నాయకత్వం అనే దానికి చూస్తూ ఉండే. ఇప్పటికే నాకు అనిపించింది వీళ్ళు బాగా కాలయాపన చేసిండేమో అని చెప్పని అనిపించింది. అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద శిక్షణ అయితే ఉండాలి కదా, కళ్ళ ముందు కనబడే వాటిని అయితే. ఇప్పుడు కార్ రేసు, ఫార్ములా రేస్ సంబంధించినటువంటి పైసలు ఈవెన్ జాగిర్ అన్నట్టుగా నువ్వు టకటకమని తీసేసి పర్మిషన్ ఉండదు. ఈవెన్ ఫైనాన్స్ తెలంగాణ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండదు, ఏ పర్మిషన్ ఉండదు. డైరెక్ట్ 50 కోట్లు విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే వడ్డించేటోడు నా వాడైతే ఏ బంతిలు ఉన్నా నాదే కదా అన్నట్టు, ఇక్కడ తినేటోడు వాడేయండి, వడ్డిస్తోడు వాడేయండి, ఇద్దరు వాళ్ళే అయిపోయి తెలంగాణ సంపదను అంటే వాస్తవంగా చెప్పాలంటే రక్తపు కూడును తిన్నట్టు అంటే ఆశయాలతోటి. ఇప్పుడు రోజు పొద్దుగా లేసి తెలంగాణలో ఈవెన్ 69 తర్వాత వచ్చినటువంటి నక్సల్ పోరాటాలు కూడా అప్పుడు తెలంగాణ సపరేట్ అనుకుంటేది ఉంటే పోరాటాలు రాకపోవు. ఆ దమనకాండ పల్లెల్లో ఇయ్యాలటి వరకు
జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ రక్తపాతం జరుగుతున్నటువంటిది ఆ రక్తపు కూడు తిని వీళ్ళు మరిగి ఇలా దాదాపు 1,400 కోట్ల రూపాయలు లీగల్గా వాళ్ళకు ఎట్లా వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ పార్టీ ఫండ్ కింద ఎట్లా వస్తాయి. ఇక్కడ కాదు బయట రాష్ట్రాలలో కూడా పోయి వాళ్ళు ఆఫీసులు బిల్డప్ చేసుకునే కాడికి ఈడేమో పొట్టగూటికి ఇబ్బంది ఉన్నట్టు అట్లనే ఉన్నది, వాళ్ళ సిచ్యువేషన్ అట్లనే ఉన్నది. ఇక్కడ ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, ఆకలి చావులు అట్లే ఉన్నాయి, ఎక్కడ స్కూల్స్ల సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి, దారుణంగా దయనీయంగా ఉన్నాయి. కానీ ఆ ఒక్క కుటుంబం మాత్రం పదవులు కావచ్చు అన్ని విధాలా మొత్తం బాగుపడినది. వాటికి ఈ అవినీతి సొమ్ము అయితే కక్కించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అది ఇలా ఒక మోక్షానికి వస్తున్నది అని చెప్పని కనబడుతున్నది. కానీ నేనేమనుకుంటున్నా, ఇది ప్రాపర్గా జరిగి ప్రాపర్ ఎంక్వైరీస్ ప్రాపర్గా కేసెస్ కూడా పెట్టి ఎక్కడ వీళ్ళు కూడా వాళ్ళతోని లోపాయికార ఒప్పందాలు కనుక పడితే మాత్రము ప్రజలు మాత్రం మళ్ళీ వీళ్ళ మీద కూడా తిరగబడతారు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. సో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి సో చాలా మంది బయట టాక్ ఉండే స్లీపర్లు వేసుకున్న హరీష్ రావు అని చెప్పి ఇలా వాళ్ళు ఎటువంటి కార్లలో ఉన్నారు. ఈ కేసీఆర్ ఇల్లు కట్టుకుంటేందుకు కూడా గగనమైంది. అప్పుడు ఆ సిచ్యువేషన్కి వెళ్ళి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వీళ్ళు బాగుపడరు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అల్ట్రా సూపర్ డూపర్ ఆస్తిపరులైనరు. ఇక్కడ కాదు బయట దేశాలలో ఫామ్ హౌస్లు, బుర్జ్ ఖలీఫా అయితే మనం అందరం చూసినాం కదా. బుర్జ్ ఖలీఫాల బంగ్లా కొనుడు అంటే 100 కోట్ల పైన. అది ఎట్లకెళ్ళి వస్తున్నాయి వాళ్ళకి అన్ని పైసలు, కవిత కాడికెళ్ళి వచ్చినాయి పైసలు. సో ఇవన్నీ మనం అడిగినాం. ఆ పైసలు ఎవరు పైసలు? తెలంగాణ ప్రజలు, సామాన్యుల పైసలు, రైతుల పైసలు, నిరుద్యోగుల పైసలు, నిస్సహాయుల పైసలను తీసుకుపోయి విచ్చల విడి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ కాదు బయట దేశాలలో దాచుకొని చేసి అవన్నీ కక్కియాల్సిన అవసరం ఉన్నది. అవి రేపు పొద్దుగాల వీళ్ళు చేస్తారనే ఆశతోటి లాస్ట్ 1 year నుంచి వెయిట్ చేస్తుండే. సో ఇప్పుడు వీళ్ళు ఆ తరుణం వస్తున్నది అనిపిస్తుంది. కానీ ఎక్కడ లాలూచి పడకుండా మాత్రం గట్టిగా చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళేదో పోయి చిప్పకూడు తినాలని మాకు కాదు. కానీ మీరు చేసినటువంటి మోసానికి, ద్రోహానికి, అన్యాయానికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకబోకుండా వాళ్ళ మీద ప్రాపర్గా లోపల పడేసి ప్రాపర్ కేసెస్ పెట్టాల్సిన అవసరం అవుతుంది. రాజకీయ వర్గాల్లో ఇటు అరెస్టులు ఒక పక్క జరుగుతాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు కేసీఆర్ అమెరికాకు పర్యటించబోతున్నాడు, అక్కడ దాదాపు 2 నెలల పాటు అక్కడే ఉండబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతోంది. ఈ అరెస్టులకు ఈ కేసీఆర్ అమెరికా పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకోటి ప్రభాకర్ రావు పోతున్నా అని చెప్పి చర్చ బలంగా జరుగుతోంది. ఈ 3 ఏమన్నా సింక్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి. మీకేమనిపిస్తుంది అసలు? ప్రభాకర్ రావు ఆల్రెడీ పోయిండి, అక్కడ ఉన్నాడు. ప్రభాకర్ రావుని ప్రభుత్వం తీసుకురావాలి అసలు యాక్చువల్గా. ఈ ప్రభుత్వం తీసుకురాలి. ఈ ప్రభుత్వం తీసుకురాలేకపోతున్నది అంటేనే నాకైతే డౌట్ ఉన్నది ఏంటంటే ఇంతకాలం ఎందుకు పడుతున్నది. నేను అనుకుంటున్న ప్రభాకర్ రావుని వీళ్ళు తీసుకురారు, ప్రభాకర్ రావు వీడికి రాడు. ఒకవేళ ఈ గవర్నమెంట్ కాంప్రమైజ్ కాకుండా ఉంటే తీసుకురాగలుగుతారు. లేకుంటే ప్రభాకర్ రావు సంపన్న చంపుతారు, లేదా ప్రభాకర్ ఆత్మహత్య అనేది చేసుకుంటాడు. లాస్ట్ టైం హరీష్ రావు పోయినప్పుడు ఆయన కలిసి వచ్చిన వార్తలు మాత్రం మనకు వినపడ్డాయి. వీళ్ళందరూ లోపలికి అందరు టచ్ లో ఉన్నారు. మొత్తం ఇదంతా సూత్రధారి పాత్రధారి అన్నిటి దీనికి మొత్తము కేసీఆర్ ఫ్యామిలీ, దాంతో డైరెక్ట్ ప్రభాకర్ రావు మొత్తం ఆ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో రాధాకిషన్ రావు వీళ్ళంతా కలిసే మొత్తం చేసింది ఉన్నాయి కదా. ఇప్పుడు ఓరుకోరు వీళ్ళు బయటపడతా ఉన్నారు. కానీ ఆయన తీసుకురావాలి కదా. ఎక్కడైనా లీక్ అయ్యేమని అవుతుందేమో, మరి నిజం కూడా స్ట్రిక్ట్ ఉండేది ఉంటే నన్ను కూడా లోపటేస్తారేమో అని చెప్పని ఆలోచన ఉన్నదేమో ఈయనకు. అందుకనే ఈయన పలాయనం అవుతున్నట్టున్నది. ఆడబోయి ఉంటే సరిపోతుంది కదా, ఈ జైలు అనేది తప్పుతుంది అని చెప్పని ఉండొచ్చు. కానీ నేను అంటున్నా ఏంటంటే ఇప్పటికే చాలా డిలే జరిగింది. ఈవెన్ ప్రభాకర్ రావు విషయంలో కూడా చాలా డిలే జరిగింది. ఆయన ఎప్పుడో తీసుకురానుండే. నిజం చాలా లీగల్ కాంప్లికేషన్స్ కనబడతా ఉన్నాయి కదా. అక్కడ నుంచి తీసుకురావాలంటే రెడ్ కార్డ్ నోటీసులు కానీ లేకపోతే ఇంకా అమెరికాకు సంబంధించిన పర్మిషన్ అవన్నీ ఉండాలని చెప్పేసి అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కూడా లేదు, అందువల్ల తీసుకురావట్లేదు అనే కోణంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ లీగల్ లోసుకులు అన్ని పెద్ద ఇష్యూ కాదు. ఇది పెద్ద ఇష్యూ కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా అన్నట్టుగా ఇప్పుడు నా బోటోళ్లకు ఏమనిపిస్తుంది ప్రాసెస్ లో కూడా చాలా డిలే జరిగిపోయిందని చెప్తున్నాను ఇప్పటికే. ఈ లోపల ఆయన చదువుకుంటున్నాడు, కంప్లైంట్ ఆయన చదువుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వాళ్ళ సుట్టపైన ఒక ఆయన ఎమ్మెల్సీ, ఆయన పేరు చాలా ప్రామినెంట్ గా వినబడ్డది. ఇక ఆయన పక్కకి జరిగిండు అని. ఆయన బయట మార్కెట్లో ఏం చెప్పుకుంటూ తిరుగుతుందంటే నేను ఆల్రెడీ మాట్లాడుకున్నా, నా పని నేను చేసుకున్నా, నేను సేఫ్ అయినా అంటున్నాడు. ఈ సేఫ్ జోన్లకు రావద్దు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొంతమంది ఇళ్ళకి జాయిన్ అయ్యారు కదా. ఆ బాపత్ దాంట్లో ఒకరిద్దరు దీనిలో చదువుకున్నారని చెప్పి తెలుస్తుంది. మరి వీళ్ళ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళనైతే వీళ్ళు షెల్టర్ లెక్క వాళ్ళైతే చెతిరి పట్టుకొని నిలబడాల్సిందే కదా కాంగ్రెస్ వాళ్ళు. అట్లా జరుగుతున్నది అనేది మాత్రం ఉన్నది. అది మనకు కనిపిస్తూనే ఉన్నది కదా. అందులో వాళ్ళు మొత్తం కొంతమంది ఇళ్ళకి వచ్చారు కదా. వీళ్ళంత ముందు ఏమన్నారు, ఆ ఇంటి మీద వాళ్ళ కాకి మా ఇంటి మీద వాళ్ళని వాళ్ళు కాదు సంసారాలు చేస్తున్నాయి. వీడికి వచ్చి వీళ్ళతో చేస్తున్నాయి, బయట కాకులతో కూడా సంసారాలు చేస్తున్నాయి. అన్ని మొత్తం అంటే గలమిలాయించున్నారు వీళ్ళంతా అనేది. సో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలనేది మా బోటలో డెఫినెట్గా అనుకున్నాం. కానీ ఏమన్నా అండర్స్టాండింగ్స్ ఉంటే మాత్రం ఆయన అటే ఉంటాడు, వీళ్ళు ఇట్లా మొత్తుకుంటూనే ఉంటారు, మనకు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే చెప్తున్నారు కానీ చేతలలో అంత స్పీడ్ కనబడతలేదని చాలా క్లారిటీ ఉన్నది నాకైతే. అంటే ఇప్పుడు కమిషన్స్ వేయడం జరిగింది, దాదాపు విద్యుత్ కొనుగోలు సంబంధించి కమిషన్ కావచ్చు, లేదా కాళేశ్వరం కమిషన్ కావచ్చు. ఇంకా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయితే లేదు.
సో విద్యుత్ సంబంధించిన కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. దానిపై నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగింది. దానిలో భాగంగానే అసెంబ్లీ చర్చించిన తర్వాత కేసీఆర్ మీద కేసు పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో నిజంగా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక కేసీఆర్ అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అసలు? ఇప్పుడు చట్టం కూడా ఎవరైనా ఒకటే అనేది అనుకో, పివి నరసింహారావు పోలేదా, లాలూ ప్రసాద్లు పోలేదా, ఎవరు అతిథులు దీనికి? నీకు ఆ విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి. నువ్వు డెఫినెట్గా నువ్వు చేసిండు ఈయన ముద్దాయి అన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ కూడా మామూలు వ్యక్తి అబ్బా. కేసీఆర్ అంటే పెద్ద ఏంది, ఆయన ముట్టుకుంటే పెద్ద అమెరికా కూలిపోతుంది, లేకుంటే అడికెళ్ళి మిసైళ్ళు వస్తాయి, బాంబులు వచ్చి ఉన్న తెలంగాణ మీద పడతాయా? లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో అన్ని పెట్టుకున్నాడు, ఈయన దగ్గరికి రాగానే సీఎంను ఖతం చేస్తాడు అనేది ఏమైనా ఉంటుందా? అట్లా కాదు కదా. నువ్వు కానూను ప్రకారంగా నువ్వు కమిషన్ నువ్వు ఆల్రెడీ ఉన్నది, దాంట్లో ప్రైమ్ ఆఫీస్ నీ క్లియర్ కట్గా ఉన్న 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు తిన్నారనేది క్లియర్ కట్గా ఉన్నది. దాని అంచనా ఒకటైతే ఎక్కడికో తీసుకుపోయారు, దాన్ని ఉన్నది క్లియర్ ఉన్నది. ఇవాళ మనం కాదు, ఈ ప్రధానమంత్రికి వచ్చినా ఏ రాజకీయ పార్టీ నాయకుడు సెంట్రల్కి వెళ్ళికి వచ్చినా అది ఏటీఎం కాళేశ్వరం అని చెప్పి మాట్లాడిన వాళ్ళే. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, పొలిటికల్ విల్ లేక చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక పొలిటికల్ విల్ ఉండేది ఉంటే పక్కా కేసీఆర్ కూడా పంపించాల్సిందే కదా. కేసీఆర్ దేనికి అతీతుడు కాదు కదా. ఇల్లీగల్గా నువ్వు దందాలు చేసినావు, ఇల్లీగల్గా నువ్వు వాళ్ళ పైసలు సంపాదించినావు అని అంటే దానికి అతీతుడు ఆయన కూడా కాదు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళతో లాలుచిపడి 10 కేసులు 2 పంపిస్తాం, 8 మేము మీతోని మీరు మేము పంచుకుందాం అని చెప్పని అనుకుంటే మాత్రం అది ప్రజలు తెలుస్తారు. దాని తర్వాత ఇవైతే ఎట్లా బయటపడతాయి. మీరైతే వైట్ పేపర్లు అన్ని తీసి ముంగడ పెట్టిరు షానాయి, జనం లోపల కూడా చాలా పొయ్యి ఉన్నది. సో అవన్నీ జరగకుండా ప్రతిదీ కనుక ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్ కనుక చేస్తే, ఇప్పుడు ఈ కమిటీ కూడా వచ్చి క్లియర్ కనుక రిపోర్ట్ ఇచ్చి అన్ని దానిలో కూడా సేమ్ అదే కనుక ట్రాన్స్పరెన్సీ కనుక జరిగితే నాకు తెలిసిన అనుకుంటున్నా వాళ్ళ దగ్గర కేవలం అరెస్ట్ చేసుడు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు కక్కియాలి. మేమేదో అరెస్ట్ చేసినాము 4 రోజులు చిప్ప కూడలు డైలాగులు మాట్లాడు కాదు, నువ్వు పోయినావు నేను పోయినా, నేను తిన్నా నువ్వు తిన్నావు కాదు, కక్కియాలి, పైసలు కక్కియాలి. ఎన్ని తిన్నారు? అవినీతితో కూడుకున్నటువంటి సొమ్ము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి పైసలు ఏవైతున్నాయో అవి బయటికి వాళ్ళని కక్కియాలి, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయాలి, ట్యాగ్ చేయాలి, దానికి పెట్టేసేసి ఇల్లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే సంపదకు ఎక్కువ ఎంతైతున్నదో దాన్ని అంతా కక్కియాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రభుత్వానికి. కేటీఆర్ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళిండు, అక్కడ చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిండు, అమిత్ షా కూడా కలిసి ఈ ఫార్ములా ఈ రేస్లో అరెస్ట్ కాకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి చెప్పేసి కథనాలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి కేటీఆర్ను కానీ కేసీఆర్ను సేవ్ చేసే అవకాశం అనుకుంటారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరేమనుకున్నా కానీ వీళ్ళు మాత్రం ఊకునే సిచ్యువేషన్స్ అయితే ఉండొద్దు. ఒకవేళ వీళ్ళు ఏమైనా మళ్ళీ లూప్ హోల్స్ ఉండి సెంట్రల్ నువ్వు అన్లో ఏమైనా చేస్తే నేను ఇంట్లో చేస్తారా భయ అని చెప్పని ఏమైనా బెదిరించి చేస్తే వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో నువ్వు ఆ డిలే కనుక జరిగితే డెఫినెట్గా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఎవరు ఇల్లు ఉన్న వాళ్ళందరూ ఎవరు చక్కదనం వాళ్ళు కాదు, అందరు కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు ఇల్లు ఉన్న కూడా కాంట్రాక్టర్లే కదా. వీళ్ళు పేద ఉద్యమాలతో తిరిగి వచ్చి మొత్తం హై లెవెల్ కమిట్మెంట్ తోటి జీవితం మొత్తం నిజాయితీగా బతికిన వాళ్ళు కాదు కదా. వీళ్ళందరూ కూడా జనానికి లాలుచి చేసి పైసలు ఇస్తే ఓట్లు వేసుకొని గెలిచిన వాళ్ళే. వీళ్ళు ఆయన గెలిచిన 5 పైసలు ఇవ్వకుండా జనం సమస్యల మీద ఓట్లాడి జనం బయటకు వచ్చి పాప ఆయన ఓట్లేసిన అంటే ఏం లేదు కదా. వీళ్ళు కూడా అదే కాంట్రాక్టర్స్ హావ్ బికమ్ పాలిటిషియన్స్. సో పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ కాదు, పవర్ సెంట్రిక్ మనీ సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టినే వాళ్ళు కనుక లాలుచి కనుక పడేది ఉంటే ఓ తీరు ఉంటుంది. కానీ అట్లా పోయి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మాత్రం తెలిసిందే. రాజకీయాలలో ఇవన్నీ జరుగుతుంటాయి. బీజేపీ వాళ్ళు అతిథులు దీనికి పోయారు కదా. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు సుగునాథ్ చౌదరి వీళ్ళందరూ పోయి ఉన్న రోజులు ఒక తీరుగా అందులో పోగానే మళ్ళీ వాళ్ళు పునీతులు గంగాస్నానం చేసినట్టు అవుతుంది వీళ్ళందరికీ. సో ఈ గంగాస్నానం మరి వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ లూప్ హోల్స్ ను వాళ్ళు పట్టుకొని కూర్చొని నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా అంటే చెప్పలేం. కానీ నేను అనుకుంటున్నా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వీళ్ళకు ఇక్కడికి సంబంధించినటువంటి ఈ అఫెన్సెస్కి సంబంధించినటువంటి లీగాలిటీ వీళ్ళు సుప్రీం కోర్టుకి వీళ్ళు పక్కా పెట్టి చేయాల్సి లోపల బొక్కలు వరాయాల్సింది. అక్కడనే ఉండి మేము ఇంత మాట్లాడినాం కనుక నేను 4-5 కేసులలో వెసులుబాటు చేస్తా అనే ఉన్న అగ్రిమెంట్స్ అయితే మనం ఏం చెప్పలేము. ఇది ఆ టైం కూడా కాదు. కానీ అట్లా కాకుండా ఉండేది ఉంటే మాత్రం వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల పంపించాల్సిన అవసరం బరాబర్ ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 year అయిపోయిన సందర్భంగా ప్రజా విజయోత్సవం సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో ఒకటి తెలంగాణ తల్లి స్టాచ్యూ సంబంధించి మార్పులు చేసి దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. ఇంకొకటేమో కళాకారులకు సంబంధించినటువంటి ₹1,00,00,000 అంశం, 300 గదాలకు సంబంధించిన అంశం ఉంది. సో దీనిలో భాగంగా మొట్టమొదటిగా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే గతంలో ఉందే బాగుందని మీరు అనుకుంటున్నారా? సరే, నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన తెలంగాణ అంటేనే తెలంగాణకు ప్రతీక తెలంగాణ కల్చర్. ఓకే, ఈ అందరిని ఒకటి తీసుకొచ్చుడు. బోనము బతుకమ్మ లేని ఇల్లు నాకు తెలిసి తెలంగాణలో ఉండదు అని అనుకుంటున్నాను. ఎక్కడో 5-10% ఇక్కడ ఏ మార్ముల పల్లెలలో ఎక్కడ నాటి ఇటు ఉంటే చెప్పలేం. కానీ గ్రామ దేవతలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చరే తెలంగాణ కల్చర్. దాదాపు 120 పైన కళారూపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయనంటేనే తెలంగాణ కల్చరల్లీ రిచ్. సో సింబాలిక్ గా దానికి సంబంధించినటువంటి కల్చరల్ సింబల్ ఏదన్నా ఒకటి ఉండాలనేది జనం లోపల రిజిస్టర్ అయిపోయింది. బతుకమ్మ అనేది ఒకటి రిజిస్టర్ అయిపోయింది. అది ఏ పార్టీ పెట్టినరా ఎవరు పెట్టినా పక్కకు పెడితే ఇలా ఏ ఊర్లో పోయినా ఏ
చెరువు కట్టకాడి పోయినా కానీ ఒక తల్లి బిడ్డ ఉంటుంది, చేతిలో ఒక బతుకమ్మ ఉంటుంది. సో బతుకమ్మ లేని తెలంగాణను ఊహించలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. సో నువ్వు తల్లి అన్నప్పుడు నువ్వు ఆడబిడ్డ అన్నప్పుడు నువ్వు ఆ రూపం ఏంటంటే రూపం చేతిలో బతుకమ్మ అనేది ఉంటే బాగుండనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఐ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. నేను ఉండాలి, బతుకమ్మ ఉండాలనేది. సో వీరోచితంగా ఉండాల్సినటువంటి దాన్ని కూడా ఆ రూపం కూడా ఎక్కడ కనబడతలేదు. ఒక సింపుల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు దక్కన్ పీఠభూమిలో ఈ పంటలు వేరే ప్రాంతాల్లో కూడా పండుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లేడీ అయినా చదువుకొని ఆల్ రాని ఏం నేర్చుకున్నటువంటి బడి పోనటువంటి వాళ్ళు వడిసెల రాళ్ళు నింపి వడివడ్డిగా కొట్టితేను కారాపు నీళ్ళు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా నీ మిలిటరీ పారిపోయారో అని ఇక్కడ ఆడోళ్ళు కారంను వడిసెల రాళ్లను ఆయుధాలుగా పెట్టి ఏదైతే రోకల్ బండలను పట్టుకొని ఏదైతే తిరుగుబాటు చేసిండ్రో అది కూడా ఎక్కడైనా ఒక సింబల్ దాంట్లో ఉండేది ఉంటే బాగుంటుండే అని. అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పడుశౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాని అంటే రాణి రుద్రమదేవి ప్రతీకలు కావచ్చు, లేకపోతే సాకల ఐలమ్మలు ఇటువంటివి కావచ్చు. ఎక్కడైనా అటువంటి సింబాలిక్ ఏదైనా ఉంటే బాగుంటుండే అనేది నాకు. గిరిటాలు అనేది సరే అది పక్కకు పెడితే కల్చర్కు ఎక్కడనో దగ్గర చూపించాల్సింది అయితే ఆ బతుకమ్మ అనేది నేనైతే బాగా కనెక్ట్ అయి ఉన్నా. చాలా మంది నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడినా కానీ చాలా మంది అంటున్నది బతుకమ్మ లేకపోవడం అనేది పెద్ద అంటే లోటు జరుగుతున్నది ఈ విగ్రహంలో అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది, సామాన్యురాలుగా ఉంది కాబట్టి అది అంటే కిరీటాలు కానీ లేకపోతే నగలు వజ్ర వైద్యులు ఏమి లేకుండా ఒక సామాన్య తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ స్త్రీ ఉండే విధంగా ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఈవెన్ సీఎం గారు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. ఈవెన్ కళాకారులు ఆ యొక్క ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి అయినటువంటి రమణారెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో దానిలో అదొక గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్త్రీని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలంటగా డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా అంటే వ్యతిరేకిస్తున్నారా ఏకీభవిస్తున్నారా? నేను అంటున్నా కదా బతుకమ్మ కంపల్సరీ ఉండాల్సింది. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించే సిచ్యువేషన్ మిగతా అంతా ఓకే అంటారు మీరు? మిగతా అంటే ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే సింబల్స్ మీద ఇంత డీప్ గా చర్చ చేసేదాని ఇప్పుడు అట్లా అంటే కొంతమంది లోపల ఉంటుంది మా అవ్వ మరి కూలికి పోయేది మెజారిటీ మరి గోసి కట్టాలి కదా మరి గోసి లేదు కదా అని చెప్పని. ఈ పంచాయతీ లేదా మరి గోసి ఉన్నదా? గోసి కూడా లేదు కదా. గోసి అనేది విరోచితంగా ఇప్పుడు సాకలేమో విగ్రహాలు పెడితే ఏంటిది గోసి పెట్టి ఉన్నది చేతిలో రోకల బండ పట్టుకునే ఉన్నది కదా. మరి అందరు కొంతమంది మా సాకలలో మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది, మా అవ్వని చూసినట్టే మరి మన గ్రామాలంతా బుడగోసి పెట్టే ఉన్నారు కదా. నిన్నయాలలో చీరలు కడుతున్నారు, అంతమంది బుడగోసే కదా. నువ్వు వ్యవసాయ కూలీలు ఎవరు అందరు బుడగోసే నాట్లు వేసేటప్పుడు ఎట్లా వేస్తారు? చీర పెట్టుకొని వేయరు కదా, బుడగోసి పెట్టుకొని వేస్తారు, వేసి నాట్లు వేస్తారు, కలుపు మొక్కలు తీయాలని ఏదైనా కదే కదా. సో ఆర్గ్యుమెంట్లకు అంత డీప్ గా కూడా అంతా ఉట్టి నాకు తెలిసి అయితే పెద్ద అంత డీప్ గా పోయే అవసరం లేదు. కానీ ఒకటేందంటే ఇప్పుడు పచ్చని చీర అన్నారు దాని మీద. నిజంగా తెలంగాణ ప్రజల బతుకులు పచ్చంగా ఉన్నాయా? ఆకలి చావు లేనటువంటి ఆత్మహత్యలు నిజంగా పిల్లల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేటువంటి లెక్కలు ఇలా కనబడుతున్నాయా? నువ్వు విగ్రహం పెట్టే బదులు ఓ పక్కకు నేను అంటున్నా, నేను టైం అండ్ అగైన్ ఇది చెప్తానే ఉన్నా ఆల్మోస్ట్ అందరికి నేను చెప్తున్నా ఏంటంటే నువ్వు కాలేజీలలో డిగ్రీ కాలేజ్ అవుతున్న పిల్లలకు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు, 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలకు కూడా బాత్రూములు లేవు కాలేజీలల్లో. ఇది చాలా సందర్భాలలో గత 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది, అంతకుముందు నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తున్నది. వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే 10 మంది అడ్డం నిలబడి ఒకరొకరు బాత్రూమ్ పోయే సిచ్యువేషన్స్ ఇలా కాలేజీలలో ఉన్న అంత దయనీయమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ విగ్రహాల కాడ కాదు వాళ్ళ ఆత్మగౌరవాన్ని బతకండి. నీ ఆత్మగౌరవానికి ప్రతీకానే నువ్వు తెలంగాణ తల్లి నా తల్లిలకు ఉండాలంటున్నావు కదా. ఇలా నీ బిడ్డలు నీ కూతుర్లు నువ్వు బజార్లో కనీసం బడులల్లో బాత్రూమ్ పోయే సిచ్యువేషన్స్ లేవు కదా. ఆ పరిస్థితి లేకుండా చేయాలనేది అటువంటి తల్లి స్వరూపాన్ని నిజంగా ఉండేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. నువ్వు ఆ జీవితాలు ఏంటంటే నువ్వు వాళ్ళకు టాయిలెట్లు కట్టాలి, ఇళ్ళల్లో అంటే ఇజ్జత్ కాపాడాలి కదా. నువ్వు ఒక దిక్కు ఇజ్జత్ తెలంగాణ ఇజ్జత్తును బజార్ పాలు అవుతున్నాయి బడులల్లో కాలేజీలల్లో నువ్వు తీసుకొచ్చి విగ్రహాల మీద చర్చ ఇవన్నీ అంటే అది నాకు ఆ పచ్చగా చీరలు కాదు, పచ్చగా వీళ్ళ జీవన విధానంలో ఉండాలనేది. ఇలా నిజంగా గ్రామాలలో పోతే ఆత్మగౌరవంతో నిజంగా బుక్కడు బువ్వ తింటుండ్రా. ఇలా దాదాపు 65% తెలంగాణలో జరుగుతున్నటువంటి డైవర్సులు తాగుడు కేసెస్లో తాగుడు కంప్లైంట్స్తో జరుగుతున్నాయి. ఈ మధ్యలో స్టాటిస్టికల్ రిపోర్ట్ వచ్చింది అరౌండ్ 65%. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం బెల్ట్ షాపులతో విధవరాలను చేస్తున్న తెలంగాణలో మొత్తం ముండమోపి బజార్లు దిప్పుతున్నారు ఆడోళ్ళని, తెలంగాణ ఆడోళ్ళను బజారు పాలు చేస్తున్నాను కదా. నేను ఈ మూర్తి పెట్టినప్పుడు నేను చెప్తా తెలంగాణ తల్లులు ఇలా తెలంగాణ తల్లులు విధవరాలు నిజంగా ఒదికు విధవరాలు అవుతున్నారు, ఒదికు నీ విడాకులు అవుతున్నాయి, ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఇవి కాకుండా చేయాలంటే నువ్వు బెల్ట్ షాపులు బంద్ చేస్తాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బంద్ చేయలే కదా. ఇప్పటిదాకా 12 నెలల తర్వాత టార్గెట్లు ఇస్తున్నారు వీళ్ళు కూడా టార్గెట్లు ఇస్తున్నారు. అరే నీ దగ్గర ఖాళీ 50 లక్షలే వస్తున్నాయి, నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి 60 లక్షలు
చేయాలి, లేకపోతే నేను ఈ ప్రాంతానికి ఇంకో దిక్కు ట్రాన్స్ఫర్ చేస్తామని ఎక్సైజ్ ఆఫీసర్లకు వీళ్ళు టార్గెట్లు పెడుతున్నారు. సో అటువంటిది కావాలి. అటువంటిది కాకుండా నువ్వు విధవరాలు కాకుండా చూడాలంటే ఏంటంటే బెల్ షాపులు బంద్ చేయాలి, సంసారాలు కాపాడాలి. ఇవేమో డైరెక్ట్ అవుతున్నాయి, కొన్ని ఇటువంటి పంచాయతీలతో అయినా కూడా ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఇట్లా ఏంటంటే సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి, ఆ పిల్లల మీద ఏం ప్రభావం పడుతున్నది. అటువంటిది కాకుండా నేను టైం అండ్ అగైన్ నువ్వు ఏ పల్లెలకు ఎక్కడ పోయినా కానీ, ఏ బడిలకు పోయినా కానీ నువ్వు ట్యాంకులలో పోయి చూడండి, పచ్చగా ఉంటుంది ట్యాంకులలో ఎక్కడ చూసినా. నేను ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీకి నేను పాలమూరుకు పోయినా, గట్టు మండలంలో గట్టు ఊరిలో మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బడిల 400 పైన ఉన్నటువంటి పిల్లలు నీళ్ళు అవుతున్నదంటే నల్ల దగ్గర వాళ్ళు అక్కడే నీళ్ళు అవుతున్నారు పిల్లలంతా. నేను కూడా నీళ్ళు అవుదాం అదే నల్ల అని చెప్పి పట్టుకుంటే నాకు దాంట్లో పాకురును చిన్నగా ఏదో చిన్న చెత్త వచ్చింది. అరే ఇదేంది ఇట్లా వస్తుందని చెప్పి వాళ్ళు తాగుతున్న నీళ్ళలో చెప్తున్నాను. అరే ఇదేందని చెప్పి నేను ట్యాంక్ ఎక్కి ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే తొండలు బల్లులు మొత్తం పాకురు ఇట్లా పట్టున్నది మొత్తం చుట్టూ. అది తీసుకో విజువల్ తీసుకుని వచ్చిన మన దాంట్లో కాలేజీలో కూడా వేసిరు అప్పుడు యాక్చువల్గా. సో అటువంటిది కాదు కదా, అటువంటిది కావాలని కాదు. మొన్న పోయినా ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా పోతే ట్యాంక్ పిల్లలు వాడుకునేటువంటి నీళ్లు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, నేను ఒకటేమో బడి గురించి చెప్తున్నా, ఒకటేమో హైయెస్ట్ ఇది ఏంది మేధస్సు తెలంగాణ మేధావులు ఉన్నటువంటి ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ దగ్గర పరిస్థితి ఉన్నది అంటే ఆ ట్యాంకులకు వంగి చూస్తే ఇట్లా పోతే గింత ఎత్తు ఫీటు ఎత్తు పాకురున్నది. దాంట్లో చూపించిన అది ఆ విజువల్ కూడా ఉన్నది, మొత్తం చూపించిన. ఇది పచ్చగానే ఉన్నది, ఆడున్నది కూడా పచ్చగానే ఉన్నది. నువ్వు క్షీరసారాలలో పచ్చగేసి తెలంగాణ పచ్చగా ఉండాలి, నా తల్లి పచ్చగా ఉన్నది అంటే ఎట్లయితుంది భయ్? అట్లా కాదు, అది కాదు కదా కావాల్సింది తెలంగాణకు. సో ఇటువంటివి చేయండి. ఆ సింబల్స్ కన్నా మొదలు మీరు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని ఇవాళ అదే నువ్వు తెలంగాణ తల్లి అంటున్నావు. తెలంగాణ తల్లి విషపు కూడా తిని ఇప్పుడు దాదాపు 50 సెంచరీ అయిపోయింది. నువ్వు కనీసం న్యూట్రిషియస్ ఫుడ్ పక్కకు పెట్టి హైజీన్ ఫుడ్ కూడా పెడతలేరు కదా మీరు. ఆ పిల్లలు పెట్టి హాస్పిటల్ పాలవుతారు. మొన్న ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి ఏదో చదువు ఒక సంఘర్షణతో బయటకు వచ్చి వస్తున్నటువంటి పిల్ల. గత ప్రభుత్వం మీద మనం ఇవన్నీ మాట్లాడినాం కదా. వీళ్ళు వచ్చిన కూడా 1 ఇయర్ తర్వాత నువ్వు అదే కంటిన్యూ అవుతున్న తర్వాత నువ్వు ఆ పిల్లలు చచ్చిపోతుంటే ఇంకొకటి సావకుంటే ఎట్లా చూడాలనేది ప్రణాళికలు వేసుకొని చేయాలి కదా. అది అది ఇవన్నీ చూస్తుంటే నా బోటోనికి ఏమనిపిస్తుంటే గిదిన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారబ్బా నాకు అర్థమైతలేదు. పచ్చని మాగాణాలతో పసిటి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే ఇదా స్వర్ణయుగం? పచ్చని బతుకులు ఉండాలి కదా. ఈ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పచ్చని బతుకులు కాలేదు, అవినీతిమయం అయిపోయింది తెలంగాణ మొత్తం. అది వీళ్ళు కంట్రోల్ చేస్తున్న మాటలతో చెప్తున్నారు. వీటిని పడుతుందా వీటిని కరెక్షన్ చేసేందుకు? పిల్లలకు వాచ్మెన్ లేరు, ప్రతి బడి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అయిపోయింది. ఎందుకబ్బా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మీ ఆఫీస్ నుంచి బయటికి పోదాం, ఈ చుట్టుపక్కల 10 వైన్ షాపులు ఉన్నాయి, ఆ బయటికి వెళ్ళి కనీసం ఎవరైనా ఆడోళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి తల ఎత్తి పోయే సిచ్యువేషన్ ఉందా? ప్రతి వైన్ షాప్ ముంగట ఒక్కడొక్కడు కింది మీదకి చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయి రోడ్ల మీద. ఇది సేమ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అట్నే ఉన్నది. సాయంత్రం అయిందంటే 7-8 అయిందంటే ఎవరు ఆడోళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితున్నారు. ఇది తెలంగాణ తల్లి తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నటువంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్ అది ఉన్నది. వాళ్ళ బతుకులు మార్చేటువంటి సిచ్యువేషన్స్కు పోవాలి కానీ ఉట్టి విగ్రహాలతోటి నేను మెర్సిడీస్ బెంజ్కి వేసినటువంటి కలర్లు తీసుకొచ్చినాం, BMW వేసినటువంటి వాటికి వేసినటువంటి పెయింట్ మేము రుద్దినాం, అది కాదబ్బా, అవి కాదు కావాల్సినవి. గా పెయింట్లు వచ్చి నువ్వేదో అట్లా చూపించడం కాదు, అంత కాస్ట్లీ కాదు. నువ్వు మంచిగా ఉన్న మా తల్లిలను గౌరవంగా బతికేటట్టు చేయగలిగితే సరిపోతుంది అనేది మా బోటలో అభిప్రాయం. ఇప్పుడు అదే ప్రజా విజయోత్సవాల సందర్భంగా దాదాపు 7 మంది కవులు కళాకారులకు సంబంధించి దాదాపు ₹1 కోటి నజరానా, అదేవిధంగా 300 గజాల స్థలం కూడా ఇస్తామని చెప్పేసి సీఎం గారు ప్రకటించింది. దానిలో భాగంగా వీళ్ళని గుర్తించడం, తెలంగాణలో ఉన్నటువంటి కవులను కళాకారులు మేము గుర్తించమని అంటా ఉన్నారు ఒకవైపు. ఇంకోవైపు కొంతమంది కళాకారులేమో మాకు అసలమైన ఉద్యమకాలు మలదేశ తెలంగాణ ఉద్యమంలో మేము ఇంత కష్టపడితే మాకు ఇంకా గుర్తింపు రావట్లేదని చెప్పేసి కొంత ఆవేదన చెందినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో దీన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నాం? నిజంగా కవులను కళాకారులను గుర్తించడానికోవచ్చా, లేకపోతే ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? అయితే దాంట్లో ఒక పదం వాడిండు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, కవులు కళాకారులు ప్రముఖులు అన్నాడు. సో ప్రముఖులు అంటే నాకు అనిపించిందంటే దానికి వాళ్ళు ప్రాపర్ మెథడాలజీ ఫాలో కాలే. ఒక క్రైటీరియా ఉంటుంది కదా. సపోజ్ ఈ స్టూడియో చేస్తున్నాం, ఏ మూలకి ఏముండాలి, ఎక్కడ ఏముంటుంది, దీనికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి కదా. అదొక గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ నువ్వు అనౌన్స్ చేస్తున్నప్పుడు మనీ అనేది ఒకటి, తర్వాత జాగా అనేది ఒకటి పక్కకు పెడితే నువ్వు ఒక గౌరవం పత్రం మీద నువ్వు రాసి ఇస్తున్నావు అంటే పర్మనెంట్గా మనవరాళ్ళు తెలంగాణ చరిత్ర బతుకున్నంత కాలం నువ్వు పెట్టాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా అన్ని విలువలతో కూడినటువంటి జీవితాలు కూడా గడిపినరా లేదా అనేది కూడా ఉంటుంది. సో ఈ క్రైటీరియా అన్ని ఉండాలి కదా. మరి ఏ క్రైటీరియా? ఒక దిక్కేమో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నై జాము సర్కార్ కూడా అని ప్రతాప్ రెడ్డి మీద రాసిందాన్ని నువ్వు అక్కడ నాక నువ్వు తీసుకున్నావు అనుకో. ఒకవేళ నువ్వు అక్కడ నాక తీసుకున్నావు అనుకో, దాని తర్వాత కూడా వచ్చినటువంటి ఆ అదిగా అంటే నువ్వు సాయుధ పోరాటంను కూడా కులమానంగా తీసుకున్నావు అన్నట్టు నువ్వు ఒకవేళ ఆ పాఠం తీసుకున్నావు బండి యాదగిరి తీసుకున్నప్పుడు. సో మరి దాని తర్వాత మరి పోరాటాలు ఇక్కడ జరిగినాయి కదా. మరి ఆ కోణంలో తీసుకున్నప్పుడు రాష్ట్ర ఉద్యమంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతీవని గోసపడుతా
పోతావు, సావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా అని నావ అని ఇట్లా కవిత్వాలు రాసిన ఉన్నారు. నీలం సంజీవరెడ్డి మీద పాడేంగే పాయిజామా అని 58లో రాసిన ఉన్నారు. అదే కవి మళ్ళీ 68లో కూడా రాసిన ఉన్నారు, ముచ్చరత్న లాంటి వాళ్ళు. సో దాని క్రైటీరియా తీసుకుంటున్నావు, నువ్వు దేని క్రైటీరియా తీసుకుంటున్నారు? ఇప్పుడు నిన్న మొన్న రాసింది అనుకుందాం, ఓకే నిన్న మొన్నటి దాంట్లో అంటే 69 కెళ్ళి ఇది కూడా తీసుకున్నాం అంటే ఇప్పుడు 69 కెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అందులో అప్పుడు లా కూడా చక్కగా దొరికిందో దొరకలేదో అలా ఇప్పుడు ఇచ్చిన దాంట్లో వాళ్ళు వీళ్ళు మూమెంట్ చేస్తుంటే వీళ్ళు రాళ్ళు పట్టుకొని తిరిగేది. వాళ్ళ ఏజ్కును మూమెంట్కు జరిగినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంతనో కంపేర్ చేస్తే తెలిసిపోతుంది, క్లియర్ కట్గా తెలిసిపోతుంది అందులో ఎవరున్నారు ఎవరు లేరు అనేది. సో నిన్న మొన్నటి వచ్చిన దాంట్లో కూడా మొన్నటి సాహిత్యం ఇది అంత వచ్చింది కూడా మొన్న 2001 ఆ టైంలో అనుకో కొద్దిగా ఒకరిద్దరు రాస్తే అంతకన్నా ముందు రాస్తే రాయొచ్చు. పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి అని ఇది రాసినప్పుడు 94-95 ప్రాంతంలో రాసిండ్రు. సో మరి అటువంటి వాళ్ళను కన్సిడర్ చేసిండ్రా లేదా? మరి ఏదో ఉండాలి క్రైటీరియా. సో పాత్రికేయ రంగాన్ని కూడా ఇచ్చిన అంతకుముందు కూడా పాత్రికేయ రంగంలో మరి ఉన్నారా లేరా? రఘువీర్రావు, సంతపూర్ రఘువీర్రావు, ప్రతాప్ కిషోర్ ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఆనందరావు తోటలు కావచ్చు, జై తెలంగాణ పత్రిక నడిపిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కన్సిడరేషన్ చేసిండ్రా? సో నిన్న మొన్న వచ్చిన అట్లా కూడా అట్లా అంటే చాలా సాహిత్యాలు వచ్చినాయి. అసలు వీళ్ళందరినీ ఈ కవులు కళాకారులందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చినటువంటి ధూమ్ధామ్ వ్యవస్థ ఏతున్నదో ఆ ధూమ్ధామ్ వ్యవస్థ రూపశిల్పి అయినటువంటి అంతడుపుల నాగరాజు వీళ్ళందరూ ఒకటి తీసుకొచ్చి అతనికే రాలేదు, తనకు కూడా ఇయ్యలే. మరి ఏ క్రైటీరియా పెట్టి ఏ మెథడాలజీ మీరు వాడినరు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. అట్లాంటి చాలా మంది ఒళ్ళు ఊనమయ్యేటట్టు కొట్టిర్రు మన నిర్నాల కిషోర్ను ఆయన భార్యను. ట్యాంక్ బండి మీద వచ్చినాడు, మేము పోయినాం ఆ రోజు ఇంటికి పోయి చూసినాం వాళ్ళ ఇంటికి పోయి. ఇంత ఘోరం ఇంత అంటే కళాకారులు వాళ్ళు రేపు ఏమవుతారో అని కూడా పట్టించుకోకుండా పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే. ఈవెన్ గద్దర్ పాట ఏదైతే ఉందో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది గానమా అని ఈ కోట్లాది మందికి మెసేజ్ తీసుకుపోయేటువంటి ఆ పాట కోరియోగ్రాఫర్ అయినటువంటి అంతడుపుల నాగరాజునే మీరు దూరం పెట్టేసారు కదా. గత ప్రభుత్వం అట్లే చేసింది, మీరు సేమ్ సిచ్యువేషన్ మీరు అట్లనే చేసారు. అట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మిట్టపల్లి సాహిత్యం కావచ్చు, కోదారి సీన్ సాహిత్యం, వరంగల్ సీను అసలు కేసీఆర్కే ఓనమాలు నేర్పించండు. నిజంగా చెప్పాలంటే కొన్ని పల్లె పదాలల్లా ఇయ్యాల ఉన్నటువంటి వాళ్ళల్లా నువ్వు చెప్పుకోదగ్గ వ్యక్తి ఏదైనా ఉన్నాడంటే అది కేవలం వరంగల్ సీన్ దగ్గరనే కనబడుతుంది. అటువంటి వాళ్ళ సాహిత్యం కావచ్చు. ఈవెన్ విద్యార్థి ఉద్యమాలల్లా వీరులారా వందనం విద్యార్థి కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిళ్ళు అని ఇటువంటి సాహిత్యాలు రాసిన దరువెల్లన్న కావచ్చు. అంటే నేను ఏంటంటే ఈవెన్ మన గిద్దరామ్ నర్సు ఈడ కాదు ఢిల్లీ దాకా పోయి తొడగొట్టి మీసాలు తిప్పి చాలు నువ్వు ఏంటంటే అరే ఈయన ఇంతగానే మాట్లాడుతున్నా ఆయన ఇంటికి పోతే బాసాలు కొట్లాడుతున్నాయి పోయి వాళ్ళ ఇంట్లో. ఘోరం అంటే అంత ఘోరమైన ఆర్థిక స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనుకకు పోలే. సరే నువ్వు వ్యక్తిగత అలవాట్లు ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు ఇన్నున్న దాంట్లో కూడా చాలా ఉన్నాయి. మరి అట్లాంటి వారు వేరే పార్టీలలో పెట్టిన వాళ్ళు అంటే జీవితమే తెలంగాణ అన్నోళ్ళు కూడా కాదు, మరి నౌకర్లు కూడా చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు ఇంట్లో. సో నేను వాళ్ళ గురించి అనుకుంటే ఏంటంటే ఉన్న దాంట్లో అయితే ఇంకా ఇట్లా పేదరికంలో ఉండి కూడా కొట్లాడిన వాళ్ళు చాలా మంది. బాబ్జీ ఉన్నాడు, వాళ్ళ డాటర్ మెడిసిన్ చదువుతున్నది. ఇప్పుడు మెడిసిన్ చదువుతున్న ఆయన ఏ మీటింగ్లోనే వచ్చి మాట్లాడుతుండే. మన హుజరాబాద్ దగ్గర గదర నింబడి ఉండేది. మెడిసిన్ వచ్చింది అమ్మాయికి, ఫీజులు కట్టలేని సిచ్యువేషన్లో తన ఇవాళ అయ్యప్ప అని పాపం ఏంటంటే ఆత్మగౌరవం చంపుకోలే పిల్లని మరి మెడిసిన్ చదివింది. మరి అద్భుతమైన కళాక గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అని ఆల్మోస్ట్ గద్దర్ లెవెల్లో పాడగలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా పల్లెల పొట్ట మొత్తం తిరిగి ఈ జనాలకు తీసుకుపోయారు. వాళ్ళ కుటుంబాలను చూస్తే కనీసం చదువు కూడా చదివిపోయలేదు కదా, గత ప్రభుత్వం చదివిపోయలే, మీరు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ చేస్తున్నారు కదా. ఇవన్నీ అవార్డులు పెద్ద పెద్ద ₹1,00,00,000 ఇవన్నీ ఇచ్చేది దానికన్నా అయితే మీరు క్రైటీరియా మెథడాలజీ అయితే ప్రాపర్గా చేయలేదు. ఒకటి క్లియర్గా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు సోయి లేదు, తెలంగాణ మీద సోయి లేదు, ఉద్యమాలలో లేరు. ఎవరు చెప్తున్నారో మరి వీళ్ళకి తెలియదు. ఆలోచనలు అయితే మంచి చేయాలని అనిపిస్తుందో లేకపోతే వీళ్ళ నోర్లు ముయించాలని చెప్పి కొంతమంది బయట మాట్లాడాలని జయించే ప్రయత్నం ఏమైనా చేస్తుండ్రో ఏమో నాకు అర్థమైతే లేదు. కానీ ఎక్కడో దగ్గర మాత్రం దీంట్లో పక్కా 200% దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇంకా నేను చెప్పని పేర్లు కూడా చాలా ఏపూరి కావచ్చు, ఏపూరి సోమన్న కావచ్చు, ఇట్లా చాలా మంది, శ్రీనివాస్ కావచ్చు, అభినయ్ శ్రీనివాస్ అట్లా చాలా ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరినీ నువ్వు ఒక దగ్గర ఇవి కళాకారుల రంగానికి సంబంధించినటువంటి నేను జర్నలిస్టుల సైడ్ చూసినావు అనుకో, మరి చాలా మంది జర్నలిస్టుల సైడ్ కూడా ఈవెన్ నిన్న మొన్న జరిగిన వాటిలో కూడా నాకు తెలిసి ఒకసారి క్యాంపస్లో యూనివర్సిటీలో వీళ్ళందరూ టెంట్ ఎత్తేయాలనే ప్లాన్ చేస్తున్నప్పుడు పోలీసుల మీద పెద్ద ఎత్తున యుద్ధం నడిచి అంటే యూనివర్సిటీని క్లోజ్ చేస్తే మూవ్మెంటే ఖతమవుతుంది అనేది తీసుకొచ్చే సందర్భంలో జర్నలిస్ట్ మొత్తం పోతే ఒళ్ళు ఊనమయ్యేటట్టు కొట్టిరు. జర్నలిస్టు బండ్లలో మూతాలు పోసిరు, పోలీసు వాళ్ళు నడగకుండా మట్టి పోసిరు, ఇంత దోసారు మట్టి పోసిరు. మన దగ్గర వరంగల్లో అనిల్ అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది మాకు మా వార్తలు కూడా రాయనిస్తలే, మేము పంపేటి కూడా పెడతలేరు, పిల్లగాని చచ్చిపోతులే, ఈ వార్తలు కూడా చేయకపోతే నేను నౌకరు చేసి ఏం లాభం అని చెప్పాను. అంటే ఇంత
పేదరికంలో ఉన్నటువంటి వీళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. అంటే మీ క్రైటీరియా ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు కూడా అట్లీస్ట్ కనీసం వాళ్ళకి ఏమన్నా మినిమం అని ఏమైనా చేసినరా? నువ్వు ఎంత తారాస్థాయి తామ్రపత్ర స్థాయి నీకు కాదు అని కనిపించినా కానీ ఒకవేళ ఉన్న దాంట్లో కూడా ఈ నిన్న మొన్నటి జరిగినట్టు పోరాటాలు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళు ఒక ప్రాపర్గా మెకానిజం ప్రాపర్ వీళ్ళది లేదు. దేన్ని పక్కకు పెట్టుకొని చేసిరు అనేది అయితే నాకు ఏది అనిపించలేదు. ఆడ కూర్చొని ఏదో 4-5 కూర్చొని పలానోనికి ఇస్తే మనం ఇది అయిపోతుంది, ఈయన ఆ పార్టీలు ఉన్నాడు కదా మనం ఇచ్చేస్తే మన మీద మాట్లాడాడు కావచ్చు, ఇంకో ఆయన దీనిలో ఉన్నాడు కదా, నౌకర్లు ఉన్న అందరికి ఎవరు పడితే వాళ్ళక మొత్తం పేడ్ ఆర్టిస్టులకు కూడా కొంతమందిగా నేను పేర్లు చెప్పొద్దు కానీ ఇక నిన్నటి దాకా ఒక పాట రాత్రి ఒక పాట మాట్లాడేటోళ్ళు అయిపోయారు. అట్లా అన్నా కానీ అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి అయినా నేను వాళ్ళందరికీ ఎవరికి ఇచ్చారో ఇవన్నీ మనకు కాదు కానీ ఒక ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఒక ప్రాపర్ మెథడాలజీ, ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా తీసుకోవాలి కదా. ఇది అన్సైంటిఫిక్ అప్రోచ్ వ్యక్తిగతంగానే తీసిన అనిపించింది. కవులు కావచ్చు, కళాకారులు రాసినోళ్ళు కావచ్చు, పాడినోళ్ళు కావచ్చు, బొచ్చడు మంది ఈ ప్రాంతంలో విరోచనంగా కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. జీవితాలు సర్వం పనంగా పెట్టి కొట్లాడిన వాళ్ళు కదా. వాళ్ళని మాత్రం నాకు తెలిసైతే ఈ గత గవర్నమెంట్లో మోసమే జరిగింది, ఈ గవర్నమెంట్లో కూడా ఇంకా మోసమే జరుగుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్క యాదగిరి గారు ఉన్నారు, వారికి ఇయ్యాలటి వరకు ఆ స్తూపం ఆవిష్కరణ జరగలేదు. ఓకే, వారికి ఇచ్చారు, వారు మనీ పెట్టిరు, మనీ రూపంలో ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఈయన చేస్తుండా చెయ్యరు. వీళ్ళు ఎందుకు చేయరంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో 369 మంది చచ్చిపోయారు కాబట్టి ఆ 369 మంది సావుకు చిహ్నంగానే ఇది పెట్టారు కాబట్టి ఈయన కూడా చేయడు. కానీ బదనాం చేసేటప్పుడు మాత్రం అందరి గురించి మాట్లాడతారు వీళ్ళంతా. సో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ ఏముందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద మొన్న ఇప్పుడు వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకున్నారు సెక్రటేరియట్ ముంగట, అది మొత్తం పెద్ద ఎత్తున మాట్లాడినరు. కానీ అమరుల స్తూపం ఒక్క మాట కూడా అమరుల గురించి మాట్లాడలేదు. ఆ స్తూపంని మొత్తం చీకటి చేసేసిండ్రు. ఏది అమర జ్యోతి ఉన్నది కదా, అమర జ్యోతి సైడు లైట్లు కూడా లేవు కనీసం. నాకు చాలా మంది, నేను అది చూసిన చాలా మంది అమరుల కుటుంబాలు కూడా మాట్లాడుతారు, అన్న ఏంది గింత ఘోరంగా ఉంటే మొన్న మాట్లాడేది చాలా ఫోన్స్ వస్తున్నాయి నాకు. ఏందన్నా గింత ఘోరంగా ఉంటుందా, కనీసం దానికి లైటింగ్ అని ఉండాలి కదా. ముఖ్యమంత్రి నోటికెళ్ళి ఒక్క పదం కూడా కనీసం అమరుల గురించి మాట్లాడలేదన్నా. అసలు త్యాగం అంటే మొత్తం అందరికన్నా ముందు అమరులో ఉంటామా లేదా, మేము మమ్మల్ని ఎందుకు ఇట్లా అవమానపరుస్తున్నారు ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయని చెప్పని. మరి దాంట్లో అంతకుముందు అదే దాంట్లో శూలాలకు మొత్తం ఆ పిల్లర్స్కు మొత్తము ఇది వీళ్ళ ఆత్మలు యాలాడుతున్నాయని చెప్పి అంతకు ముందు మాట్లాడిండు. ఇప్పుడు మరి ఈయన ఇప్పటికీ యాలాడుతున్నాయి, నన్ను ఎందుకు ఓపెనింగ్ చేస్తలేరు అని చెప్పని. అందుకే నన్ను తాళాలు దొరకలేవరా నాయన, పోదాం ఆడక యాడు నువ్వే పోయి కొట్లాడి పట్టుకొచ్చుకుందాం, రాజ్యం నీదే ఉన్నది, లేకపోతే జనమందరం పోదాం, కుటుంబాలందరూ పోదాం, ఎవరి దగ్గర ఉన్నదో బుర్జ్ ఖలీఫాలో దాచిపెట్టిందా కవిత, లేకుంటే తిహార్ జైల్లో పోయేటప్పుడు ఆడ పోయి మర్చిపోయి వచ్చిందా. మరి కావాలి కదా ఓపెన్ చేయాలి. మరి అంతకుముందు అన్నప్పుడు ఇప్పుడు 365 days అవుతుంది అంటే నువ్వు కూడా ఈ అమరుల కుటుంబాలను ఇన్సల్ట్ చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం కూడా చెప్పక తప్పుతలేదు, మనకు కూడా చెప్పక తప్పుతలేదు. సోయికి రావాలి ఇప్పటికన్నా. అప్పుడు నువ్వు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టినావు. రాహుల్ గాంధీ విగ్రహం ఆడబెట్టుడు కూడా మాకు నచ్చలేదు. రాజీవ్ గాంధీ ఆడబెట్టి విగ్రహం నచ్చలేదు. ఈడనేమో నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినావు, మేము రాగానే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. 365 రోజులైంది. ఇంకోటి ఇప్పుడు వీళ్ళ 9 మందిని ఐడెంటిఫై చేసినావు కరెక్టే. ఒక 9 మంది అమరుల కుటుంబాలకి ఇప్పుడు గత ముఖ్యమంత్రి 1200 మంది చచ్చిపోయిందని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఆయనే ఐడెంటిఫై చేయలే, 500 చిల్లర మందికి ఇచ్చిండు ఆయన. ఈయన కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్నే అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన కూడా ఏమన్నా నేను రాగానే వెంటనే చేస్తా 100 రోజుల లోపల అన్నాడు. ఇలా 365 రోజులైంది. ఈ 9 మందికి ఇచ్చినా ఓకే పక్కకు పడతాం. ఒక 9 మంది అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయలేదా? నేను తీసి చూపించిన మనోళ్ళు కూడా వచ్చి చూపిస్తా కూడా మన ఛానల్ కాలేజీ కూడా చూపించినంత ఇగో ఇవన్నీ ఉన్నాయి డేటా అని. ఒక్కరికి కూడా ఇవ్వలేదా ఇప్పటిదాకా? 9 మందిని కనబడతలేరా? అంటే ఏంది, నువ్వు ఏదో మేనేజ్మెంట్ చేసుకొని వీళ్ళ నోర్లు మూపిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు ఎంతమంది మూసుకుంటారో ఎంతమంది బయట మాట్లాడతారో అది వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు బయట. కానీ ఏంటంటే కుటుంబాల సైడ్ కూడా కనీసం చూస్తలేవు. నువ్వు అప్లికేషన్లు ఇస్తే చేస్తామనంటే నీ ఆఫీసుల చుట్టూ, నీ మంత్రుల చుట్టూ, నీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ అప్లికేషన్లు పెట్టి. కానీ ఒక 9 మంది కూడా కనీసం నువ్వు ఇయ్యలేదు. అది ఈ గవర్నమెంట్ కూడా మీరు కూడా అదే బాటలో పోతే మాత్రం మీరు కూడా ఆ విగ్రహాలు ఉట్టిగా పెట్టుడు కాదు, ప్రజలను గడ్డపార ఈ అమరుల కుటుంబాలు అయితే ఏడుస్తుండ్రు శోక సముద్రంలో వాళ్ళు. కనీసం చదివిరా వాళ్ళ కుటుంబాలను. నువ్వేం పైసలు కాలబడి 25,000 రూపాయలు ఇస్తాడు రాగానే ప్రతి కుటుంబంకి ఇస్తాడు. ఒక కుటుంబం కూడా ఇయ్యలే. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాడు. ఇప్పటివరకు ఒక్కరికి ఇయ్యలే. జర్నలిస్టులకు ఇస్తాడు, జర్నలిస్టులకు ఇయ్యలే. ఎవరికి ఏమి ఇయ్యలే. చదివిర్రి వాళ్ళ ఇళ్ళల్లో కనీసం పిల్లలను చదివిర్రి. వాళ్ళ హెల్త్ కార్డు అని ఏ హాస్పిటల్, ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కానీ ఉచితంగా వైద్యం అని చేయరు. ఇప్పటికప్పుడు తిరిగిన వాళ్ళు పోలీస్ దెబ్బలు, లాఠీ దెబ్బలు తిని బయటికి రానేళ్ళు ఉన్నారు. మదన పడుతున్నారు వాళ్ళు. గవాళ్ళకు ఉట్టిగా పోయి నువ్వు ఏ హాస్పిటల్ పోయినా, నువ్వు అపోలో, యశోద యాడి పోయినా కానీ ఫ్రీగా నువ్వు పోయి కూర్చొని నువ్వు చాలు మేము మొత్తం చూసుకుంటామని పెట్టి, లేకపోతే మీరు ఒక స్పెషల్గా దీనికి ఒక 6 నెలల హాస్పిటల్ కట్టండి.
సెక్రటరియట్ కట్టలేదా అంత పెద్ద అటువంటిది ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి అక్కడనే పక్కకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ తీసుకొని కట్టి తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు మొత్తం చేయించండి. స్కూల్స్ ఎక్కడ పోయినా మాఫ్ చేయించండి. 20% నువ్వు పేదోళ్ళకి ఇస్తండి. ఏ ప్రైవేటు స్కూలు కాలేజు కన్సిడర్ చేస్తలేదు అవన్నీ. గవర్నే చేయరు, మీరు ఏం చేయలేకపోతే గవి కూడా శాతం అయితే లేదు గవర్నమెంట్లకు. సో అందుకనే ఇవన్నీ మౌలిక అంశాలు పక్కకు పెట్టి ఉట్టిగా పైన తుప్పిర్ల మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటారు. రాజ్యాలు మీరు ఎక్కువ రోజులు నడపలేరు, కష్టమైపోతుంది మీకు అని చెప్పదలుచుకున్నాం. అయితే మరొక 1 year క్రితం వరకు కూడా కేసీఆర్ పరిపాలన అంటే ఒక నిర్బంధమైనటువంటి పాలనలో మనం బతికిన అందరం కూడా తెలుసు. తెలంగాణ సమాజం అంతా కూడా ఓపెన్గా తెలుసు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన దిగిపోవాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసింది కాబట్టి కేసీఆర్ పాలన దిగి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. సో అప్పుడేమో నిర్బంధ పాలన చూసినాం, అనేక రకాలైనటువంటి ఒక నిరంకుశ నియంతృత్వ పాలనతో మనం చూసినాం. ఆ పాలనకి ఈ పాలనకి అంటే ఎలా మీరు అంటే అప్పుడున్నటువంటి నియంతృత్వం ఇప్పుడు ఉందనుకోవచ్చా? నియంతృత్వం కానీ నిరంకుశం కానీ లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడితో ఉన్నటువంటి రాజ్యం ఉందనుకోవచ్చా? మారిందా ఏమన్నా మీ ఒపీనియన్? కొంచెము మారిందనే లెక్కలు చూపిస్తున్నారు డెఫినెట్గా. అక్కడిక్కడ వెసులుబాటు కనిపించినట్టు చూపిస్తున్నారు. కానీ వీళ్ళు కూడా అదే లైన్లో పోతున్నారు. ఇప్పుడు నేను తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అసలు మొదలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఉంటాయని అనుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా అసలే ఉండదు అనుకున్నా. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా దాదాపు 13 మంది దాకా ఎన్కౌంటర్లో తెచ్చిపోయారు కదా. ఈ తెలంగాణ రీసెంట్గా అయింది కదా, ఇట్నారం దగ్గర అయింది కదా. నేను అనుకోలే నేను ఎన్కౌంటర్లు దగ్గర ఇంకా ఈ నెల మీద నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలోని ఇంకెన్నేళ్ళు ఈ తెలంగాణ పల్లెలు ఆ నెత్తురుతో నా లాఠీ దెబ్బలతోని తూటాలతోని ఎంతకాలము రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్లమెంటు సభ్యులైనాక చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నువ్వు ఇచ్చి పోజులు కొట్టిరు, ఫోటోలు ఇస్తే దేశం మొత్తం పోయినాయి. ఏ రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఇక్కడ ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకు ఒక ఎన్కౌంటర్లు చేసి చంపమని చెప్పి, జనానికి ఎన్కౌంటర్లు చేసి చంపమని చెప్పి? ఏ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు? ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ శంకర్ అంటోడు ఇక్కడ మొన్న ఏది ఆశా వర్కర్లను పెట్టి ఇట్లా పెట్టి రైక బట్టి గుంజుతాడు. వాడు వ్యాన్ ఎక్కి పోలీసుడు మగ పోలీసుడు కొడతారు. వాళ్ళ మీద కేసులు అయినాయా? మరి రాహుల్ గాంధీ వీళ్ళందరూ చెప్తున్నారు కదా మేము ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేటోళ్ళు ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు మరి ఏ రాజ్యాంగం ప్రకారంగా ఒక మగ పోలీసుడు ఆడ పోలీసుల మీద చేయేస్తారు? తప్పు కదా. సో ఇటువంటి పాలన వాళ్ళు చేసినప్పుడు సేమ్ ఇట్లే మొన్న ఇది గ్రూప్ 1 సంబంధించిన అంశం వస్తే అశోక్ నగర్లో ఆడపిల్లలను ఛాయ్ తాగనియలే కొన్ని రోజులు. ఫస్ట్ స్టార్టింగ్లో జర అటు ఇటు చేసి తర్వాత రూమ్లకి వెళ్ళి బయటికి వెళ్ళనియలే. ఆ పాలన గురించి కాదు కదా. నువ్వు డైలాగ్ చేయాలి, ఏదైనా ఉంటే నువ్వు డైలాగ్ చేయాలి, మాట్లాడాలి. అంటే ప్రభుత్వాలు అదే పొరపాట్లు చేస్తున్నాయి. గతంలో అట్లనే చేసిండ్రు. మీరు కూడా స్లోగా మీరు కూడా అదే పనులకు దిగుతున్నారు. కానీ మాటలు మాత్రం మా ముచ్చటలేదు, మేము అన్నీ వింటాం, నేను ఏదంటా చేస్తామని చెప్పి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటలేవు. నేను అంటున్నా ఇప్పుడు నేను ఫస్ట్ డే 1 రోజు ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి దాంట్లో చెప్తున్నా. ప్రశాంత్ అని ఒక పిల్లగాడు బంజారాయిల్స్లో ఒక హాస్పిటల్ నుంచి చచ్చిపోయిండు. ఏది ఫుడ్ పాయిజన్ అయ్యి భువనగిరికి సంబంధించినటువంటి పిల్లగాడు, భువనగిరి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయింది. ఆ పిలాయపల్లి అని చెప్పి పోచంపల్లి మండలి దగ్గర ఉంటుంది ఊరు. సో డెడ్ బాడీని తీసుకొని పోతున్నారు వాళ్ళు. డెడ్ బాడీని తీసుకొని పోతున్న క్రమంలో పోలీస్ ఆయన నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు, బేగంపేటకి రాగానే తల్లిని వాళ్ళ అమ్మమ్మను తాతను ముగ్గురిని కాలుతో దాన్ని బయటికి నెట్టేసారు. చూస్తున్నారు అనిపించచ్చు, అరే ఎందుకు శవం పక్కకి వెళ్ళి తల్లిని బయటికి వెళ్ళగొడతాడా అని. ఆ పోలీసులు చూడు ఎంత కరకోటకమైన మైండ్ సెట్ అంటే వాళ్ళు ఏమన్నారంటే మా ఊరికి తీసుకుపోదాం, లేదు వీళ్ళు గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలని. వద్దు అట్టెట్లా మీ ఆడికి ఏమొద్దు, మా పిల్లగాని కోసి అటు ఇటు చేస్తారా తెలియదు పాప, చదువుకోవాలి హైదరాబాద్ కూడా చూలే వాళ్ళు. కిందకి నెడితే మేము పొద్దుగాల 4:30 అయిందట రాత్రి, అరౌండ్ 12:30కి అయితే 4:30కి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి హైదరాబాద్ తెలియదు పాడు తెలియదు చేసి కొద్దిగా పొద్దున తెల్లారాక నేను పోయి మనలు కూడా వచ్చి యాక్చువల్గా ఆ రోజు వచ్చి చూస్తే మేమన్నా మరి నాగరాజు మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. పొద్దుగాల వచ్చి ఇట్లా ఏళ్ళు పెట్టి అరే మీ సంగతి చూస్తారా ఒక్కొక్కరిని నేను కూడా పోయిండు, ఇవాళ మీద యాక్షన్ లేదు. అయితే నీకేమైపోతుంది, ఆ పోలీస్ ఆఫీసర్స్కు నువ్వు యాక్షన్ లేకపోయేసరికి మేము ఇచ్చినాం. రవికుమార్ ఇది అనుకుంటా అప్పుడు ఆ రోజు వచ్చిన డిఎస్పీ, అది కమిషనర్ దగ్గర కూడా పోయి వాళ్ళు ఇచ్చారు, మా ఊరోళ్ళు కూడా పోయి పిటిషన్ ఇచ్చారు. నువ్వు యాక్షన్ తీసుకోలే, నువ్వు కంటిన్యూస్గా జరుగుతున్నాడు. నినాక మొన్న ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ నువ్వు ఇక్కడ వచ్చేవారు ఆశా వర్కర్ల కాడికి వచ్చేవారు కూడా సేమ్ అదే ప్రవర్తన. ఇప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా, నీకు కనీసం ట్రాన్స్ఫర్స్ ఉండే ఏముండయి, సస్పెండ్ చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. మరి అన్నప్పుడు పాలనలో మార్పు ఉన్నదా? కర్కోటకలో వాళ్ళు కర్ణాటక కిరాత కీచకులను గతంలో అన్నాం, ఇంక ఇప్పుడు వీళ్ళని అంటలేం. కానీ రేపు పొద్దుగాల అనక తప్ప అంటే కంపల్షన్స్ క్రియేట్ చేస్తారేమో అనిపిస్తుంది. వీళ్ళు సరిదిద్దుకోకపోతే మాత్రం గాడికే పోతుంది. కానీ ఇప్పటికైతే సిచ్యువేషన్స్ అయితే సేమ్ వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే పోలీసు రాజ్యం అదే కథకాడికి పోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఉంటే మాత్రం వీళ్ళు కూడా సేమ్ ఆ మ్యూజిక్ తీసుకురాక తప్పదు, జనం కూడా అనక తప్పదు. ఇంకోటి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే డిస్కో పాటలు పెడితే 60 గంటల మొన్న ఆ రోజు అయితే ఏంది అది
ఎంత అన్యాయము. ఆంధ్రోళ్ళు కూడా మర్చిపోయారట మొత్తం. గ్రామాలల్లో గా పాటలు పెడతారు వీడికొచ్చి అంటే అంటే అని చెప్పని. ఇక్కడ సాహిత్యము, ఇక్కడ పల్లెల పాటలు, ఎంత అద్భుతమైన కల్చర్ ఇవన్నీ. ఇక్కడ అన్ని పక్కకు పడేసి అసలు ఇప్పటివరకు నేనైతే ఏ తెలంగాణకు సంబంధించినటువంటిది అయితే అంత దరిద్రంగానైతే నేను చూడలే. చెత్త ఆర్టిస్టులను తీసుకొచ్చుకొని అక్కడ అట్లీస్ట్ వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఆ వేదిక మీద మళ్ళీ మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, కింద ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వస్తావా మావా అంట, నువ్వు లుంగి పైకి ఎత్తినవా మావా, గీ సాహిత్యం అబ్బా వీళ్ళు పాడించేటి సోయున్నదా? మాట్లాడక తప్పలేదు, చెప్పాల్సిన అవసరం వాళ్ళు కరెక్షన్ కూడా చేసుకోవాలి కదా. ఎటువంటి అద్భుతమైన సాహిత్యం పుట్టినటువంటి నేల మీద పాడేంగే పాయిజామా అనే వీరులు పుట్టిన గడ్డ మీద ఏం సాహిత్యాలు మీరు ఇవన్నీ ఎటువంటి పాటలు తీసుకొచ్చి చేస్తా ఉన్నారు? సో ఇవన్నీ చూస్తుంటే బాధ లోపట చాలా అంటే చాలా కుమిలిపోవడం. చాలా మంది మాట్లాడుతున్నారు బయట కూడా, అరే ఇంత ఏందన్నా ఇంత సాహిత్యం పెట్టుకొని వీళ్ళు ఆ రోజు ఆ విగ్రహావిష్కరణ రోజు ఈ పాటలేంది, ఓ దిక్కు తల్లి విగ్రహం పెడితే నువ్వు నిజంగా తల్లి లెక్క కనబడితే నాటుల్లో నాటైతీవా దేవన్న, పాటల్లో పదమైతీవా దేవన్న, నీ మేలు మే మరవమో దేవన్న, నీ త్యాగము మరవమో దేవన్న అని వాడుకున్నటువంటి ప్రాంతంలో కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే, పసిపాపాలేడ్చిన పాలివ్వనివ్వాడు, ఉరిమిరిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ అని వాడుకున్నది. ఇప్పుడు ఎట్లా నువ్వు వచ్చిన తర్వాత పస్తు రోజులు లేకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది నువ్వు చూపించగలగాలి కదా. బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడుగుంట దోల్కపోవా అన్న, నువ్వేమన్నా మావా మిగివని నువ్వు పాటలు పాడినవట మొన్నాడ. చిన్నోని సూపులల్లా నీ రూపం చూసుకొని, సంటుదాని సూపంలో నీ నడక, సంటిరాని నడకలో నీ నడక చూసుకొని అని. కళ్ళల్లో నిండా నీళ్ళు వచ్చి నీళ్ళు గారుతుంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తావు అంటే నేను ఏం చెప్పాలి, ఏ కథ చెప్పుదు నేను, ఏమని చెప్పుదు నేను అని ఆ బాధలన్నీ ఇక్కడ ఉండే. ఆ బాధలు పోయేటి నువ్వు బాట ఎట్లా చేసినావు అనేది చూపించాలి కదా. వాడు వచ్చి చిల్లరగాడు మైక్ పట్టుకొని వచ్చి కూర్చొని మావా వస్తావా మావా నువ్వు ఈ మావా అని గీ పాటలు. అబ్బాయి ఏంది ఇది, చెత్త పాటలు, థర్డ్ క్లాస్ పాటలు, గివిటి గురించి కాదు కదా. శివుణ్ణి ప్రశ్నించిండ్రు, అమ్మ నీ కనికరమని వస్తలేదా నీకు, శివుడా అని చెప్పి రాసిన మిఠపల్లి రాసిన పాటలు గవన్నీ రావాలి. ఇట్ షుడ్ బి అ డిస్ప్లే ఆఫ్ కంప్లీట్ తెలంగాణ కల్చర్. నువ్వు ఆంధ్ర కల్చర్ తీసుకొచ్చి కాదు కదా, నీ డిస్కోలు పిస్కోలు కాదు కదా, వాటిని ఎంజాయ్ చేసుకుంటా, వాటిని నవ్వుకుంటా, వెకిలి వేషాలు వేసుకుంటా కూర్చొని గివా సంస్కృతి కాపాడాలంటే నీ యాక్షన్స్లో ప్రాపర్గా ఉండాలి కదా. ఏ సాహిత్యాన్ని తీసుకొచ్చినావు? రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులల్లో నలిగిలిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని ఎందుకు జరిగిందనే చరిత్ర డిస్కస్ చేయి. 10 ఏళ్ల తర్వాత ఇది ఒక విరోచితమైన స్ట్రగుల్ తర్వాత పుట్టినటువంటి బిడ్డ నా తెలంగాణ రాష్ట్రం అనేది. అటువంటి సాహిత్యాల మీద దాని ఇంకా గతం ఏమున్నది చెప్పు దాన్ని. నువ్వు ఇప్పుడు వీళ్ళు రాసిరని చెప్పని వింటున్నావు కదా. జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర. నువ్వే పెట్టుకుని నీ పాటలనే ఉన్నది కదా, రాసిన కూడా ఆడనే ఉన్నాడు కదా. మరి ఏవి నీ జానపదాలు ఏవి ఏడ కనబడుతున్నాయి? కవిగాయక వైతాళిక ఎంతమంది వైతాళికులు ఉన్నారు? ఇవన్నీ వాటి కావాలి కదా. నీ బొడ్డమ్మేంది, నీ పోషమ్మేంది, నీ మైసమ్మేంది, నీ గ్రామీణ ప్రాంతాలు ఏంటి, వాళ్ళ జీవితాల మీద పెట్టాలి. నువ్వు ఆ పాట పాడి నువ్వు ఆస్కారాన్ని తీసుకొచ్చి మ్యూజిక్ కొట్టించినావు, గది కాదు కదా నీ సాహిత్యం. ఏమున్నది ఆడ? చెత్త థర్డ్ క్లాస్ పాటలు తీసుకొచ్చి అక్కడ వాడిపించి థర్డ్ క్లాస్ వాళ్ళతో తీసుకొచ్చి తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాహిత్యాన్ని సర్వనాశనం చేసి పడేసిండు. నాకైతే అది బాగా చాలామంది బయట కూడా ఉంటుంది. ఎటువంటి పోరాట రూపాలబ్బా, ఎటువంటి దాంట్లో కృష్ణ గోదావరులు కుడియడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువుగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాతానుదుర సింధూరమై. సింధూరం అనే సాహిత్యం ఎందుకు పుట్టింది? చర్చ జరగాలి, అటువంటి వాటిలల్లా. నువ్వు చేసినటువంటి ఉత్సవాలలో 3 జాగాలలో ఎందుకు సింధూరం అని రాసిండ్రు? ఎందుకు ఆ ప్రాముఖ్యత ఉన్నది ఈ నేలకి, ఈ గడ్డకి ఎందుకున్నది? అటువంటి సాహిత్యాలు రావాలి కదా. ఎందుకు కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ సూర్యులకు మగశాలరా అని ఎందుకు రాసినట్లా? ఎవరా సూర్యులు? ఈ గడ్డ చరిత్ర ఏంది? శత్రువులతో ఎట్లా కొట్లాడినరు? అందుకే రుద్రమదేవి ఎట్లా కొట్లాడింది? ఇవన్నీ ఆ పోరాట రూపాలను నీకు కనిపించాలి కదా. ఆ చరిత్ర అదే కదా, నువ్వు డిస్కస్ చేసేది అదే కదా. నీ గతం ఏంది, వర్తమానంలో నువ్వేం చేస్తున్నావు, భవిష్యత్తు నువ్వు ఎట్లుండాలనేది కదా. ఓ దిక్కు నీ స్కూళ్ళు చూస్తే నాశనం ఉన్నాయి, కాలేజ్ చూస్తే నాశనం ఉన్నాయి, ఒక రిక్రూట్మెంట్ ఉండదు, కొత్త యూనివర్సిటీ అంటాడు, ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అంటారు. గతంలో అట్లే చేసారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు అంటున్నారు, వీటి చేస్తున్నారు. కానీ నువ్వు అస్సలు ఆ చర్చ జరగాలి. ఏం జరిగింది, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది, నువ్వు కల్చరల్ సైడ్ నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది, వ్యక్తి వికాసంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది, అవన్నీ పక్కకు పడేసి పిచ్చి థర్డ్ క్లాస్ పాటలు సినిమాలు. అసలు మన జనం మొత్తం బైకాట్ చేశారు, ఆ సంస్కృతినే బైకాట్ చేశారు, ఆ సాహిత్యాన్ని బైకాట్ చేశారు కదా. నువ్వు ఏం నూరుకొస్తున్నావు కొత్త జనరేషన్కు? ఎటువంటి చరిత్ర నూరు తెలంగాణ అంటే గిదా? అది అఫీషియల్ జరిగేటువంటి ఫంక్షన్లో ఇటువంటి సాహిత్యమా? ఏంటిది ఇది? ఏ పల్లెలలో పుట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చినాం?
అరే పల్లెలు మర్చిపోయినాం, పల్లె కాడ బతుకమ్మ పండుగ సంబరం అంట. పండుగకు మా అక్కలు వచ్చేది సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల బతుకమ్మను పేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది. ఎట్లా వచ్చినాయి, ఆ సంస్కృతి ఎట్లా వచ్చింది, ఆ బతుకమ్మ ఎట్లా పుట్టింది, ఇదంతా ఏంటిది, ఇదంతా నువ్వు కొత్త జనరేషన్కి రావాలి. ఇవాళ పంత సెల్ ఫోన్ యుగం అయిపోయింది కదా, వాటిని పక్కకు పెట్టి ఏందబ్బా ఇదంతా మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెడతారు తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ చరిత్రను మొత్తం బొందబెట్టే ప్రయత్నం వాళ్ళు తెలిసి చేస్తున్నారా. నాకు అనిపిస్తుంది కంటిన్యూస్గా చూస్తుంటే బై డిజైన్ దీన్ని ఎక్కడో నాశనం పట్టించే ఆలోచన ఉన్నదేమో అని అనిపిస్తుంది. ఇది కరెక్షన్ చేసుకోకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి, మంత్రుల స్థాయి, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరూ గా స్థాయి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు జరిగిందని చెప్పి బయట కూడా చర్చకు వచ్చింది. నెక్స్ట్ డే కరెక్షన్ చేసుకోవాలి కదా. కరెక్షన్ చేసుకోలేదంటే ఇంటెన్షనల్గా చేస్తున్నట్టే కదా. మీరు కనుక పగటి కళలు అంటున్నారు, ఒకవేళ తెలంగాణ చరిత్రను మేము బొందబెడతామని అంటే మీరు పగటి కళలు అంటున్నట్టే. ఈ ప్రాంత చరిత్రను కోయి మైకాలాల్ కుచ్ భీ నే కర్ సక్తా. కోయి మైకాలాల్ కేసీఆర్ తరం కాలే, నీ తరం కాదు, ఎవరి తరం కాదు. ఈ చరిత్రను పొందబెట్టడం ఎవరి తరం కాదు. ఇక్కడ ఏ ఊరికి పోయినా, ఏ రాయిని ముట్టినా, ఏ మట్టిని పిడికిల చేతిలో పట్టుకున్నా దానికి పోరాటం చెప్తుంది, సాహిత్యం చెప్తుంది. ఇక్కడ ఎక్కడున్న త్యాగం ఉంటుంది, ఇక్కడ ఈ మట్టిలో ఉన్నది అదంతా. సో మీరు వేసినటువంటి ఈ పిచ్చి స్ట్రాటజీలతో ఏం కాదు. 4 రోజులు స్పీడ్ బ్రేకర్ లెక్క అవుతుంది అంతే తప్ప జనం లోపలి సాహిత్యం ఎప్పటికీ బతుకుంటుందని చెప్పని చాలా క్లియర్గా వీళ్ళకు ఇది ఒక హెచ్చరిక. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, హెచ్చరిక. తప్పు చేస్తున్నారు మీరు మొత్తం. మీరు కూడా అవసరమైతే ఆ నిప్పులో, ఆ మంటలలో, ఆ వచ్చే జ్వాలలలో మీరు కూడా నాశనం అయిపోతారు. మీ ప్రభుత్వాలు, మీ రాజ్యాలు మొత్తం వీటిని అండగా పక్కకు పెట్టుకుంటే తప్ప ఆ నిప్పుల వాగులా మీరు కొట్టుకపోతారని చెప్పదలుచుకున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి అయితే కూలంకషంగా ఇటు కేసీఆర్ అరెస్ట్ పైన కావచ్చు, లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపైన ఈరోజు పృథ్వీరాజన్న చాలా తనకున్నటువంటి వాక్చాతుర్యంతో, తనకుండే అనాలిసిస్ తోటి మొత్తానికి అయితే మనతోటి చర్చించింది. చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తన తప్పులు ఏవైతే చేస్తున్నాయో వాటిని మార్చుకుంటుందా, లేకపోతే అదే పంతాలపై కేసీఆర్ లాగానే మరి కనుమరుగైపోతారనేట్టు చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాండి కలర్స్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.